అడవిలో రాజన్న అనే పిట్టలదొర నివాసం ఏర్పరచుకుని ఉండేవాళ్లు. రాజన్న అడవికి వెళ్లి జంతువులను పిట్లను వేటాడి తీసుకొచ్చి అమ్మేవాడు. ఆ వచ్చిన డబ్బులతో తన ఫ్యామిలీని చూసుకునేవాడు. రాజన్న భార్య ఇలా చెబుతుంది, ఏవండి ఇంట్లో కూరగాయలు అంతా అయిపోయింది, వండేందుకు ఏమీ లేదు, మనకు అప్పిచ్చిన వాళ్లు ఎక్కడ వస్తారో ఏమని భయమేస్తుంది. నేను వేటకు వెళ్ళొస్తాను రాణి, వచ్చిన డబ్బులతో అప్పు తీర్చేద్దాం. రాజన్న అటు వెళ్లగానే అప్పిచ్చిన దొరసానమ్మ వస్తుంది. రాజన్న భార్యతో ఇలా అని బెదిరిస్తుంది, అప్పు ఇచ్చి ఎన్ని రోజులవుతావుంది, ఈరోజు రేపు అని కాలంతోస్తున్నారు. ఇప్పుడు కానీ డబ్బులు ఇయ్యలేదంటే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఎత్తుకెళ్తాను. మా ఆయన వేటకు వెళ్లి ఉన్నాడు, రాగానే వచ్చిన డబ్బులన్నీ తెచ్చి ఇచ్చేస్తాను అమ్మా. కాపలా అతను ఇలా అంటాడు, రేపటిలోగా డబ్బులు ఇయ్యలేదంటే మీ పాపను తీసుకెళ్లి సంతలో అమ్మేస్తాను. పిట్టలదొర రాజన్న వేట ఆడడానికి ఆడివంతా తిరుగుతూ ఉంటాడు. ఒక చెట్టు మీద పావురైన చూస్తాడు. తనలో ఇలా అని అనుకుంటాడు, నాకు ఈ పావురాయి కనిపించింది, ఇలాంటివి ఒక 4 దొరికినాయి అంటే వేటాడి తీసుకెళ్లి అమ్ముకొని వాటి డబ్బులు ఇంటికి తెస్తాను. కాని ఆ పావురాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాజన్న బాధపడుతూ, అరే మనకు ఉన్న అప్పు తీర్చేద్దాం అనుకుంటే ఒకటి కూడా పడడం లేదు, నేను ఇప్పుడు ఏం చేసేది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అతనికి ఒక జింక కనిపిస్తుంది. ఆహా, మనకు ఈ ఒకటి పడినచాలు అని అనుకుంటాడు. ఆ జింకనే వేటాడ్డానికి ప్రయత్నిస్తాడు. ఈ పొద్దు ఇదైనా పడితే బాగున్ను, నాకు ఉన్న అప్పులన్నీ పోతాయి, దీన్ని అమ్మితే వచ్చిన డబ్బులతో నా భార్య బిడ్డలు సంతోషంగా ఉంటారు. అయ్యో అది కూడా వెళ్ళిపోయింది, ఇప్పుడు నేను ఏం చేసేది, నా భార్యాబిడ్డలకు ఇప్పుడు నేను ఏం చేసేది, అప్పిచ్చిన వాళ్లు వచ్చి ఏమంటారో అని భయమేస్తుంది అని రాజన్న బాధపడుతూ ఇంటి వద్దకు వస్తాడు. ఏడుస్తూ రాజన్న భార్య ఇలా అని చెబుతుంది, ఏవండి, ఆ దొరసానమ్మ వచ్చింది, డబ్బులు ఇవ్వలేదంటే ఇంట్లో సామాన్లు అంతా ఎత్తుకెళ్తాను అంటుంది, మన పాపను కూడా ఎత్తుకెళ్తాను అని బెదిరిస్తా ఉంది, మనం ఇప్పుడు ఏం చేసేదండి. భార్యకు నువ్వు భయపడకు, నా దగ్గర ఒక ఉపాయం ఉంది అని చెప్తాడు. కథ నచ్చితే లైక్ చేయండి. కొత్త కథలు కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.